హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ వానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈ రోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ thumbnail వేసారు. నేను బాన్బావ్ అయితే ఈ రోజు పోటీ పెట్టుకుంటున్నాం అనమాట. ఒక పిక్చర్ తీసుకొని దాన్ని డ్రా చేయాలి. ఎవరిది మంచిగా వచ్చిందని మీరే చెప్పండి. లాస్ట్ కి కామెంట్ చేయండి కింద. అండ్ నేను ఈ వీడియోలో సింధూర్ వార్ స్టోరీ కూడా చెప్పిన అనమాట అనుకోకుండా. అండ్ మీకు కూడా తెలుస్తుంది కదా, చిన్న చిన్న గేమ్స్ లాంటివి అట్లా ఆడుకుంటూ ఉంటాము. ఎప్పుడు ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం అనమాట. అండ్ ఈ వీడియో వచ్చేసి చాలా రోజులు అయింది తీసి. రుతుపాప కనిపిస్తుంది చూడండి, చిన్న ఉంది రుతుపాప. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. చాలా డేస్ అయింది తీసి, కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి మనకి ఇప్పుడు తీరింది అనమాట. అట్లేం లేదు, నేను మర్చిపోయినా, అసలు చూడనే లేదు ఈ వీడియో ఉంది అని చెప్పి. తర్వాత గ్యాలరీ వెతుకుతుంటే దొరికింది, అప్పుడు ఎడిట్ చేస్తున్నా. ఈరోజే పోస్ట్ చేస్తా ఇది ఈవినింగ్ వరకు. మేమైతే ఇంకా బిజీగా డ్రాయింగ్ చేస్తున్నాం అనమాట. నేను బాన్బావ ఫోన్ లో పెట్టుకున్నాము. అయ్యో, అసలు ఏం పిక్చర్ దింపుతున్నామో మీకు చెప్పలే కదా. డోరామాన్ అయితే చూస్ చేసుకున్నాం అనమాట. సింపుల్ దే చూస్ చేసుకున్నాం, ఎందుకంటే మేము ఇద్దరం అంత పర్ఫెక్ట్ ఏం కాదు డ్రాయింగ్ లా. అందుకనే మేము సింపుల్ దే చూస్ చేసుకున్నాం అనమాట. అది గీయడానికి మాకు మస్తు సేపు టైం పట్టింది. అండ్ కలర్స్ కూడా వేసినాము. లాస్ట్ వరకు చూడండి. ఎవరిది మంచిగా ఉందని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే మంచిగా జోలు పెట్టుకుంటా గీస్తున్నాం అనమాట. ఎవరిది మంచిగా వస్తుంది ఏంది అని ఊకే చూసుకుంటున్నాము. ఇద్దరు ఇట్లా ఎవరిది బాగుంది అని చూసుకుంటా ఇస్తున్నాం అనమాట. అప్పుడప్పుడు మనం కూడా ఇంట్లో ఇట్లాంటివి చేస్తేనే మైండ్ రిలీఫ్ ఉంటది కదా మంచిగా. అంటే ఎప్పుడు మనం పిల్లలను చూసుకుంటా ఇంట్లో పనులు చేసుకుంటానే ఉంటాం కాబట్టి ఇట్లా అప్పుడప్పుడు మనతో వాళ్ళు కూడా టైం స్పెండ్ చేస్తే మంచి హ్యాపీ అనిపిస్తుంది కదా. నేనైతే మస్తు హ్యాపీ ఫీల్ అవుతా. మేము నార్మల్గా ఆడుతూనే ఉంటాము, కాకపోతే ఇప్పుడు యూట్యూబ్ ఉంది కాబట్టి యూట్యూబ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట అన్ని. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా గేమ్స్ కూడా ఆడతాము. లూడో కింగ్, స్నేక్ గేమ్ అట్లా కూడా ఆడతాము. నాకు కోల్డ్ అయితే అస్సలు తగ్గుతలేదు. ఏం చేస్తే తగ్గుతుందని ఒకసారి కామెంట్ చేయండి. అంటే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు టాబ్లెట్స్ వేసుకోవద్దు కదా, ఏం చేస్తే తగ్గుతుందని మన హోమ్ రెమెడీస్ ఉంటే చెప్పండి. కోల్డ్ వల్ల అసలు డే మొత్తం హెడ్ ఏక్ ఉందనమాట. కొంచెం చెప్పండి మీకు ఏమన్నా తెలిస్తే. ఇది సమ్మర్ కదా, సమ్మర్ లో ఎట్లయిందో ఏమో అయ్యింది, కానీ అసలు పోతనే లేదు. ఇంకా టాబ్లెట్స్ వేసుకోవట్లేని ఇంక ఎట్లా తగ్గుతా చెప్పండి. అందుకనే మీకు ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తా తగ్గించుకుంటా నా కోల్డ్ అని. నాకు హెల్త్ ఎట్లున్నా సరే డైలీ ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా కదా, ప్లీజ్ అందుకని కొంచెం సపోర్ట్ చేయండి. నా కష్టంని కూడా అర్థం చేసుకోండి. మీరు మంచి వాళ్ళేండి, సపోర్ట్ చేస్తారు. మంచి ఒక లైక్ అయితే ఇచ్చి కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే ఇవ్వండి పక్కా ఎట్లుందో వీడియో అని చెప్పి. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో చూడడానికి, ఆ వీడియోస్ కామెంట్ చేస్తే నేను అవే చేయడానికి ట్రై చేస్తా. అంటే వ్లాగ్స్ లాగా. కుకింగ్ వ్లాగ్స్ ఏమన్నారు కదా, చేస్తా. నెక్స్ట్ 2-3 ఉన్నాయని చెప్పిన కదా, అవి కూడా రేపు ఎల్లుండి ఒక్కొక్కటి పోస్ట్ చేస్తా. ఇంకేమన్నా కావాలన్నా కూడా కామెంట్ చేసి చెప్పండి, నేను ట్రై చేస్తా, ఖచ్చితంగా తీస్తా. మేము ఇక్కడ డీప్ అది డ్రాయింగ్ చేస్తుంటే రుత్ కూడా సైడ్ నుంచి చేస్తుంది చూడండి. ఒక స్కెచ్ పెన్ లాగా తీసుకొని మంచి డ్రాయింగ్ వేస్తుంది రుతిక్ష కూడా. చిట్టి తల్లి మనం వీడియోస్ తీస్తుంటే అస్సలు డిస్టర్బ్ చేయదు. కొంతమంది పిల్లలు బాగా అల్లరి చేసుకుంటా అట్లా ఉంటారు కదా, రుతుపాప అస్సలు డిస్టర్బ్ చేయదు, చేసుకొని అన్నట్టు ఇడిచిపెడతాది అనమాట. మంచిగా దాని తిప్పలు అదే ఆడుకుంటది, మననేం సతాయించదు. నిజంగా రుతుపాప అసలు ఎంత చిన్న ఉంది చూడండి. అప్పుడు చిన్న ఉంది, ఆ మనసులలోనే తొందర పెరిగిపోతుంది చూస్తున్నాగానే బంగారు తల్లి. అనుకోకుండా వీడియోలో మేము ముగ్గురం అయితే మ్యాచింగ్ వేసుకున్నాం, పింక్. రుతుపాపది కూడా కొంచెం లైట్ పింక్ లాగానే ఉంది. ఇంకా బావ కూడా మంచిగా సపోర్ట్ చేస్తాడు. ఇట్లాంటి వీడియోస్ కంటే ఇంట్రెస్ట్ అనమాట బావ కూడా. ప్రాంక్ వీడియోస్ లో కూడా అసలు ఎక్కువ సీరియస్ కాడు బావ, ఎందుకంటే ఏమో నాకే అర్థం కాదు. బావకు మస్తు కోపం ఉంటది నిజంగా చెప్పాలంటే, కానీ అస్సలు సీరియస్ కాడు. ప్రాంక్ వీడియోస్ నేను ఎంత డేంజర్ గా చేసినా సరే కానీ అసలు సీరియసే కాడు. అవునా సరేలే పోన్లే అన్నట్టు ఉంటాడు. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దాం. అంటే కొంతమంది ఉంటారు కదా, ప్రాంక్స్ చేస్తే నచ్చకపోతే ఒకవేళ తిడతారు కదా, అట్లా కూడా కాదు బావ. ఏమన్నాడు పాపం, అంటే లోపల కోపం వస్తుందేమో కానీ ఇంకా సైలెంట్ గా ఉంటాడు. నన్ను అయితే ఏమన్నాడు, ఏ ప్రాంక్ చేసినా కూడా. ఇక్కడ బావది మొత్తం అయిపోయినా కూడా బావ కలర్స్ వేస్తున్నాడు, అయినా కూడా నాది ఇంకా సగం కూడా కాలేదు. అందుకనే బావ అయితే పక్కల మామిడి చెట్టు గీసిండు, ఇంకా కింద ఏమో గీసిండు. చూడండి మీరు కూడా ఎట్లా గీసిండని బావ లాస్ట్ వరకు. కానీ మీరు ఒక్కటి డోరమన్నే కదా మనం
అనుకున్నది. డోరేమాన్ చూసి చెప్పండి ఎవరిది బాగుంది అని చెప్పి. కలర్స్ వేసినాము. లాస్ట్కి ఒక స్కెచ్ అయితే దొరకలేదు అసలు. బ్లూ స్కెచ్ ఉంది కదా, అది దొరికలేదు పాపం బావకి. ఫస్ట్ వేరేది వేసిండు. తర్వాత మళ్ళీ నేను దోలాడి మరి అప్పుడు వేసుకున్నా. నేను ఆ కలర్ మంచిగా కొంచెం బ్రైట్గా అనిపిస్తుంది నాది, అందుకనే ఆ కలర్ కూడా కొంచెం తీసేసి డ్రాయింగ్ ఎవరిది బాగుందో చెప్పండి. నాకైతే బావదే నచ్చింది. పర్ఫెక్ట్ వచ్చిందనమాట బావది. మీకు ఎవరిది నచ్చిందో కామెంట్ చేయండి. నాకు ప్రతి దానిలో ఇంతగానం సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బావ. నీ సపోర్ట్ నాకు ఎప్పటికి ఇట్లానే ఉండాలి. బావ అంత తొందరగా గీసినా మస్తు పర్ఫెక్ట్గా గీసిండనమాట. నేనైతే మెల్లగా చూసుకుంటా కొంచెం కొంచెం గీస్తున్నా. నాది ఆఫ్ కూడా అయిపోలే ఇంకా. బావ అంత మంచిగా కలర్స్ కూడా వేస్తున్నాడు. అప్పటి వరకు నాది అయిపోను కూడా అయిపోలే అసలు. ఫుల్ డయాగ్రామ్ అయిపోలే. నా దానికన్నా చాలా టైం పట్టింది. ఇంకా బాగా ఏం చేయాలి అని సైలెంట్గా ఉండి ఏం చేయాలని పెన్సిల్ తోటి ఇంకా అవి ఇవి గీక్కుంటూ కూర్చున్నాడు అనమాట. అంటే మ్యాంగో చెట్టు, మ్యాంగోస్ అవన్నీ గీసుకుంటూ కూర్చున్నాడు. లాస్ట్ వరకు ఎవరిది మంచి వస్తుందో అని ఇంకా టెన్షన్ అవుతుంది అనమాట. కొంచెం గీయంగానే చూపి నీది ఎట్లా వచ్చింది, నాది ఎట్లా వచ్చింది అని చూసుకుంటా ఉన్నాం ఇద్దరము. వాళ్ళు కూడా ఎప్పుడు డ్యూటీలోనే ఉంటారు కాబట్టి ఇంక మన ఇంట్లో ఎట్లా టీవీ కూడా లేదు. అందుకనే మనకి ఎక్కువ టైం పాస్ కూడా కాదు. అందుకని మేమిద్దరమే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాము. ఫోన్లు కూడా ఎక్కువ యూజ్ చెయ్యము. ఇద్దరం ఉంటే ఇట్లే ఏవో ఒకటి గేమ్స్ అన్న ప్లాన్ చేస్తాము, లేదంటే ఏమైనా ముచ్చట్లు పెట్టుకుంటానన్న ఉంటాము. కానీ ఫోన్స్ ఇట్లా ఎక్కువ యూజ్ చేయము. మేమిద్దరం అయితే మంచి టైం స్పెండ్ చేస్తాము ఈడ ఉన్నప్పుడు. కానీ బావ ఒకవేళ డ్యూటీ నుండి నేను ఇంటికంటే నాకు టార్చర్ లాగా అనిపిస్తుంది. అందుకనే నేను అస్సలు ఉండలేను బావని విడిచిపెట్టి. ఎంత ఉందాము అని ట్రై చేసినా నా హార్ట్ అంతా మస్తు బరువు ఉంటుంది అనమాట. తీసుకోలేను నేను అస్సలు బావ నాతోటి లేడు అని అంటే. ఎందుకంటే ఉన్నప్పుడు మంచిగా హ్యాపీ చూసుకుంటాడు, గౌరవంగా పెంచుతాడు కదా. అందుకనే నాకు ఎక్కువ బావ అంటే చాలా ఇష్టం. ఇంకా బావని విడిచిపెట్టి అసలు ఉండలేను నేను. ఇప్పుడు ఇంటికి పోయేది ఉంది కదా, బావ వస్తాడో రాడు అని చెప్పి నాకు ఇంకా మస్తు టెన్షన్ అవుతుంది. ఇప్పటి నుంచే డైలీ అడుగుతున్నాను అనమాట. ప్లీజ్ బావ రావడానికి ట్రై చేయి, బావ రావడానికి ట్రై చేయవా అని రోజు అడుగుతా. ఏడున్నా సరే కానీ నాకు బాగుంటే నేను మస్తు హ్యాపీగా ఉంటా. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా సరే కానీ బావ నా పక్కన ఉంటే చాలు నాకు. ఇక్కడ ఎందుకు అట్లా పెట్టిన ఫేస్ అంటే ఎరేజర్ అవి ఊకే తీసుకోతుంది అనమాట. రుతిక్ష స్కెచ్ అవన్నీ ఊకే తీసుకుంటుంది. ఎరేజర్ తెప్పో అని చెప్తున్నాయి. ఇక నిజంగా చెప్తున్నా, జమ్మూ కాశ్మీర్ లో బాగా డ్యూటీ ఉన్నది కదా, అప్పుడైతే నరకం అంటే ఏందో చూసిన నేను. నిజంగా నేను అస్సలు తీసుకోలేకపోయినా. నేను అస్సలు బాగా నిడిచిపెట్టి ఉండడమే ఎక్కువ. అట్లాంటిది ఇంకా అట్లాంటి ప్లేస్ లో బాగా ఉన్నాడు అని ఇంకా పోయినప్పుడల్లా ఇంకా ఘోరంగా వేసేది. నేను 7 రోజు అంటూ లేదు అసలు. బావ నన్ను ఎన్ని డేస్ విడిచిపెట్టున్నాడో అన్ని డేస్ పక్కా ఏడుస్తూనే ఉంటుంటే, బావ ఫోన్ ఎప్పుడు చేస్తాడు అని చూసుకుంటూ కూర్చుంటే, బావ ఫోన్ చేసినాక ఇంకా ఏడుపు ఆగదు నాకు అస్సలు. ఇంక ఏడుస్తూనే ఉంటాయి, ఎప్పుడు వస్తావు అని. పాపం మస్తు టార్చర్ పెట్టింది. నేనైతే అక్కడ ఎప్పుడు ఎట్లుండేది తెలియదు కదా ఆ సిచ్యువేషన్. అందుకనే ఇంకా నాకు అస్సలు ఉండబుద్ధి కాకపోయేది. సింధూర్ వారప్పుడు నేను ఒకవేళ ఇంటికాడ ఉండి బావ ఆడుంటే నేను చచ్చిపోతుంటేనేమో. నిజంగా చెప్తున్నా. నేను కూడా ఆడున్నందుకు అమ్మ పోతే ఇద్దరం పోతాం రా నాయన అని ప్రశాంతంగా ఉంది. మా వాళ్ళు అయితే మస్తు టెన్షన్ పడ్డారు. అత్తమ్మ వాళ్ళు కానీ మమ్మీ వాళ్ళు కానీ ఇంకా రిలేటివ్స్ కూడా చాలా మంది ఫోన్ చేసి మెసేజ్లు వేసుకుంటూ ఉన్నారు. ఎట్లా ఉంది, ఏడున్నావు, ఎప్పుడు వస్తావు, ఊరికన్నా రారాదు, అది ఇది అని చెప్పి. కానీ నేనైతే అస్సలు ఫిక్స్ అయిన పక్క ఇంకా పోనంటే పోను. ఎంత సిచ్యువేషన్ ఉన్నా, సార్ వాళ్ళు పొమ్మన్నా ఎవరు పొమ్మన్నా నేనైతే పోను అని పక్క ఫిక్స్ అయ్యి. సింధూర్ వార్ స్టార్ట్ అవుతుంది అప్పుడే ఇంకా మమ్మల్ని ఫ్యామిలీస్ ని కొంతమందే ఉన్నామాడ, 2-3 ఫ్యామిలీస్ ఉన్నాయేమో అంతే. అప్పుడు ఇంకా పొమ్మని చెప్పి ఇంటికి పంపియండి మీ ఫ్యామిలీస్ ని, ఇబ్బంది అవుతుంది అది అని చెప్తే ఇంకా నా ఏడుపు కాదు చూడండి. నేను చచ్చినా సరే కానీ నేను నిన్నే ఉంటా, మీ సార్ వాళ్ళకి చెప్పుకో, నువ్వేమనే చెప్పుకో, నేను నిన్నే ఉంటాను. ఇంకా మస్తు సతాయించిన బాని. ఇంకా అప్పుడు బాగా పోననా అని మస్తు రిక్వెస్ట్ చేసిండు. మా డాడీ వాళ్ళు అందరూ కూడా, మమ్మీ వాళ్ళు రా ఆడుండి ఏం చేస్తావు, ఇడికి రా అని అందరు ఫోన్ చేసిరు. నేను ఆడుండి చూసిన కదా సిచ్యువేషన్, నైట్ టైమ్స్ ఎట్లా ఉంటుంది ఏంది అని దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేసినా కూడా నేను బాగా నిడిచిపెట్టి గట్ల ఎట్లా సేఫ్ అండి, ఎట్లా నమ్మిరో మా వాళ్ళు. నేను అస్సలు రానని చెప్పిన. ఇంకా అయితే డ్యూటీలు అప్పుడు ఆ 2-3 డేస్ కాడికి బయట వేసిరు అనమాట. డ్యూటీలో ఒకసారి వేస్తే ఇంకా మీరు బయటికి పోయేది ఉంటుంది, మీ ఫ్యామిలీ సేఫ్ ఉండరు అని మనకు తెలియదు కదా, అందుకనే ఇంటికైతే పంపిరి అని చెప్పిరు. ఇంకా ఘోరంగా భయం అవుతుంది. ఇంకా బాగా ఉండడు ఇంటికాడ, ఎట్లా ఉండాలి ఎట్లా చేయాలని నాకు ఎట్లనో అనిపించింది.
ఒక దిక్కేమో కొంచెం బాధగానే ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్‌లా రుత్తి పాపని తీసుకొని నేను ఈడ ఉన్నా అని, మేము ఈడ ఉన్నామని. అంటే నేనంటే మళ్ళీ నేనొక్కదాన్ని కాదు. నేను బావ ఇద్దరం ఈడున్నామని. అప్పుడు లీవ్ అడిగినా కూడా మనల్ని అస్సలు పంపియరు కదా! లీవ్ కూడా పోయేదుండదు. కానీ అది ప్రౌడ్ మూమెంట్ అనమాట లైఫ్‌లోనే మాకు. నిజంగా దగ్గరుండి ఎక్స్‌పీరియన్స్ చేసినాం కదా! ఒక ప్రౌడ్ మూమెంట్ అదొకటి. రుతి పాప గూడా చిన్నగుండే పాపం. 1 ఇయర్ గూడా 1 ఇయర్ ఉన్నదనుకుంటా. 1 ఇయర్ అండ్ హాఫో ఎంతో ఉన్నది. అంత చిన్నగున్నా గూడా పాపం ఆ సౌండ్స్‌కి గానీ ఎట్లా ఉన్నదో ఏమో అనిపిస్తది. ఆ టార్చర్ అనమాట. అప్పుడు మేమెట్లా ఉన్నామని మీకు దెలిస్తే ఒకసారి చెప్తే ఇట్లంగా మీరే షాక్ అయితరు. ఎందుకంత ఇబ్బంది పడుకుంటా ఆడ ఉండుడు, ఇంటికొస్తే అయిపోతదిగా అంటారు మీరే. అసలెక్కడున్నాము, ఏంది అవన్నీ మీకు దెలిస్తే ఇట్లంగా నిజంగానే మీరు పాపం గదా అన్నట్టు అనుకుంటారు. కానీ అవన్నీ చెప్పలేను కాబట్టి చెప్తలేనంతే. అప్పుడు గూడా మనకి యూట్యూబ్ ఛానెల్ ఉన్నది. కానీ నేను అవన్నీ అసలు వ్లాగ్స్ తీయలేదు. తీయొద్దు గాబట్టి. బావ వాళ్ళకి నైట్ టైము డ్యూటీస్ ఉండేవన్నమాట. సింధూర్ వార్ జరిగినప్పుడు. అప్పుడు నేను ఫస్ట్ డే ఆ రోజే వార్ స్టార్ట్ అయితుంది. అప్పుడు బాంబ్స్ సౌండ్స్ ఇనిపిస్తున్నాయి. వీళ్ళకి ఫోనొచ్చింది రమ్మని జెప్పి సార్ వాళ్ళ నుంచి. బావ వాళ్ళు పోతున్నారింగ. డ్యూటీకి పోతున్నా అని బావ యూనిఫార్మ్ యేసుకున్నాడు, షూస్ యేసుకున్నాడు. ఇంగ నాకు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఇంగ రుతు పాపని పట్టుకొని ఏడుండాలి నేను. ఆడ ఎవ్వరు లేరసలు. 2, 3 ఫ్యామిలీసే ఉన్నారు. వీళ్ళు కొంచెం దూరం ఉంటది డ్యూటీ. ఇంగ బావ పోతే ఎట్లుండాలని మస్తు టెన్షన్ అయితుంది. నాకు తెలవకుండానే నా కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతున్నాయి అసలు. బావ చూసి "ఏం కాదు నాన్న స్ట్రాంగుండు. ఏం కాదు, ఏం కాదు" అని చెప్పి పోయిండు బావ డ్యూటీకి. ఇంగప్పుడు రుతు పాపని పట్టుకొని ఉన్నా. ఆ రోజంతా ఇంగ నైట్ టైమ్ అస్సలు నిద్రనే లేదు మాకు. 4, 5 డేస్ వరకి అసలు నిద్ర పోవుడనేదే లేదు. నైట్ టైమ్ మొత్తం మేల్కనే ఉండాలి. డే టైమ్ పండుకోవాలి. డే టైమ్ చూస్తే మళ్ళా గింత లొల్లి గూడా ఉండదు. నైట్ టైమే మొత్తం అన్ని బాంబ్స్ సౌండ్స్ కనిపిస్తున్నాయి గూడా అవి ఇట్లా కిందికి పడుతుంటే. పైన డ్రోన్‌లు గ్రీన్ లైటేసుకొని వామ్మో! అదంతా టార్చర్ అనిపించిందసలు. దగ్గరుండి ఎక్స్‌పీరియన్స్ చేసినోళ్ళకి ఉంటది. ఆ భయం ఏందో తెలుస్తది. అయినా గూడా అంత డేర్‌గా, స్ట్రాంగ్‌గా మంచిగా దాన్ని దాటేసైతే బయట పడ్డామనమాట అందరం గూడా. ఇంగా సింధూర్ వార్ అయిపోయినంక ఇంటికొస్తాం గదా! చానా డేస్‌కే వచ్చినాం. మేమంత తొందర ఏం రాలేదు. సింధూర్ వార్ అయిపోయినంక గూడా ఒక 2 మంత్స్ తర్వాత అట్లా వచ్చినాం ఇంటికి. అప్పుడున్నది ఇంగ మస్తు ప్రౌడ్ మూమెంట్ అనమాట. అంత పెద్ద యుద్ధాన్ని దాటి వచ్చినాం అన్నట్టు మనకెట్లుంటది జెప్పండి ఇంగ ఫేస్‌లో ఆ ప్రౌడ్‌నెస్. తర్వాత ఇంటికొచ్చినాక ఇంగ మనోళ్ళందరూ కొంచెం ఎమోషనల్ అయ్యిర్రు. గట్లా ఉంటది సిట్యుయేషన్ అది ఇది అని ఇంగ మా వోళ్ళకు ఎవరికి తెలవదు గదా! అత్తమ్మోళ్ళకి గూడంగా. ఇదే ఫస్ట్ టైమ్ బావకి జాబ్ వచ్చినంక ఇట్లా ఇవి జరగడము. అందుకనే ఇంగ కొంచెం టెన్షన్ పడి బాగా ఏడ్చిర్రు. నెక్స్ట్ టైమ్ వచ్చేటప్పుడు గూడా మస్తు టెన్షన్ పడ్డారు మళ్ళా. ఇంకా ఢిల్లీ పోస్టింగ్ వచ్చింది అని తెలిసినంక ఇంగప్పుడు అందరు హ్యాపీ. అక్కడి నుంచి బయట పడుతున్నామని అందరు హ్యాపీ. నేను గూడా ఇంగ మస్తు హ్యాపీ. ఈడికొచ్చినంక ఇంగ మొత్తం హ్యాపీగుందనమాట. మంచిగా రూమ్ పెట్టుకున్నాము. మంచిగానే ఉంది. డ్యూటీ గూడా మంచిగానే ఉంది ఇక్కడ. పాపం జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నోళ్ళే గాకుండా ఇంకా ఇక్కడ సైడ్ ఉన్నోళ్ళు గూడా ఢిల్లీ అటు సైడ్ ఉన్నోళ్ళు గూడా చాలా మంది వ్లాగ్స్ లాగా తీసి పెట్టిర్రు గదా! పాపం వాళ్ళు గూడా మస్తు బాధపడ్డారు. వాళ్ళు మేము దగ్గరున్నా గూడా మేమెంత బాధపడ్డామో, వాళ్ళు దూరం ఉన్నా గూడా వాళ్ళకంత బాధ. ఎందుకంటే మాకెట్లనో వాళ్ళకి గూడంగా అట్లనే జరిగింది గదా! వాళ్ళవన్నీ చెప్తుంటే ఇంగ పాపం అనిపిచ్చింది. వాళ్ళేమనుకోరు మేము పోతే పోతాం గానీ పిల్లల కోసం గదా పాపం వాళ్ళు. పిల్లలు చిన్న పిల్లలు గదా అని వాళ్ళు బాధపడింటారు పాపం. ఇంకా బావ వాళ్ళు డ్యూటీలో ఉంటారు కాబట్టి ఇంటికాడ ఫ్యామిలీస్ ఎట్లున్నాయో ఏమో అని మస్తు టెన్షన్ అయితది. మనం ఒకవేళ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ, అమ్మ వాళ్ళ ఇంటికాడ అటు సైడ్ మన సైడ్ ఉంటేనేమో వీళ్ళకంత టెన్షన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా సేఫ్‌గానే ఉంటారు. గంత దూరం ఎవడోతాడని. మనం ఇక్కడున్నాం గదా! అందుకని ఇంగ రూమ్స్‌లలో ఉన్నాం గదా! ఏడ పడతాయో తెలదు. బాంబులు ఎప్పుడు ఏమయ్యేదో తెలదు గదా! ఇంగ ఫోను జేయనీకి గూడా అప్పుడు వీలుండదు వాళ్ళకి. అంత డ్యూటీ స్ట్రిక్ట్‌గుంటది గదా అప్పుడు. ఇంగ వాళ్ళకి ఎక్కువ టెన్షన్ ఉంటది. ఎట్లున్నారో ఏమో పిల్లలు ఎట్లున్నారో, ఫ్యామిలీ ఎట్లుందో అని. ఇదనమాట మన సింధూర్ వార్ గురించి మొత్తము. ఇన్ని రోజులకి మళ్ళీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నా ఇప్పుడు ఈ వ్లాగ్ ద్వారా. అందుకనే మనకి ఎప్పుడు ఏమయ్యేది తెలవదు కాబట్టి ఎప్పుడు హ్యాపీగుండాలి. మన ఫ్యామిలీకి దూరం ఉంటాం గానీ, ఇంటికి పోయినప్పుడు ఫ్యామిలీతోటి ఎంజాయ్ జేయాలి. ఇక్కడున్నప్పుడు ఏం గొడవలు లేకుండా హ్యాపీగా వాళ్ళని టెన్షన్ పెట్టకుండా వాళ్ళని హ్యాపీగా చూసుకుంటా, మనం గూడా హ్యాపీగుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమయ్యేది తెలవదు. ఎప్పుడు ఎవరు పోతాడో తెలవదు కాబట్టి, ఉన్నన్ని రోజులన్నా మంచిగా అందరూ కలిసి ఉండాలి. కొంతమందుంటారు మన ఆర్మీ ఫ్యామిలీస్‌లలో గూడా ఇట్లా గొడవలు పెట్టుకుంటా
ఎప్పుడు టార్చర్ పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళని. డ్యూటీకి ఎందుకు పోతావు, నైట్ డ్యూటీ ఎందుకు చేస్తావు, అదెందుకు చేస్తావు, ఇదెందుకు చేస్తావు అని పాపం వాళ్ళని అననీకి రాదు మనము. ఎందుకంటే వాళ్ళకి డ్యూటీస్ ఎప్పుడు ఉంటే అప్పుడు పోవాల్సిందే ఖచ్చితంగా. వాళ్ళ చేతిలో ఉండదు కదా అది. అందుకనే కొంచెం అర్థం చేసుకొని ఉండాలి మనమే. ఒక్కసారి ఆర్మీ ఫ్యామిలీ అయినామనంటే ఇంక భయము అవన్నీ వదిలిపెట్టుకోవాలి మనము. అంటే నైట్ డ్యూటీస్ ఉన్నప్పుడు మనం ఒక్కరమే ఉండాలా ఇంట్లో, అట్లా ఇట్లా అని అన్నీ వదిలేసుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కరమే ఉండం కదా, జనాలు కూడా ఉంటారు కదా ఇంటి పక్కల చుట్టూ. మనం ఒక్కరమే ఉండం కదా, అలవాటు చేసుకోవాలి. అన్ని అలవాటు చేసుకుంటేనే మంచిగా ఉంటది. వాళ్ళు డ్యూటీలు ఉంటారు, మమ్మీ వాళ్ళు లేరు, అత్తమ్మ వాళ్ళు లేరు, ఎవరు లేరు, నేను పాపను పట్టుకొని ఎట్లా ఉండాలి అట్లా ఇట్లా అని ఆలోచన చేసుకోవద్దు. మంచి స్ట్రాంగ్ ఉండాలి ఏడున్నా కూడా. ఇక్కడ బావదైతే అయిపోయింది. నేను కలర్స్ వేస్తున్నా అనమాట. స్కెచ్ దొరకలేదు పాపం బావకి. చూడండి నేను వేస్తుంటేనే తెలుస్తుంది మీకు ఆ కలర్ నాది ఎంత డార్క్ ఉంది. బావది కొంచెం అంటే బావ వేసింది క్రయన్స్, నేను వేసిందేమో స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా అవి. పాపం బావ ఇంకా నీది బ్రైట్ గా అనిపిస్తుంది, నాది లైట్ ఉంది అని చెప్పి మళ్ళీ దానిపైనే దిద్దుతున్నాడు, ఇట్లా కలర్ వేస్తున్నాడు లైట్ గా. దీనికి థంబ్‌నెయిల్ ఏం పెట్టాలి నిజంగా? మొత్తం సింధూర్ గురించి చెప్పినాం కాబట్టి సింధూర్ వార్ గురించి పెడదాంలేండి థంబ్‌నెయిల్ గూడా. డోరామాన్‌ది గూడా చిన్న డయాగ్రామ్ చిన్నగా థంబ్‌నెయిల్ ఒక సైడ్‌కేర్చి తర్వాత సింధూర్ వార్ స్టోరీ అని పెడదాము. ఇప్పుడు ఈ వ్లాగ్‌లో నేను ఈ సింధూర్ వార్ గురించి మాట్లాడతాను గూడా అస్సలు అనుకోనే లేదు. కానీ మాట్లాడాల్సొస్తుంది అట్లా. మీతోటెప్పుడు మా రియల్ స్టోరీ ఏమంటారు షేర్ చేసుకోలే కదా సింధూర్ స్టోరీ. అందుకనే ఈ వీడియోలో అయితే చెప్పుకుంటున్నా అనమాట ఇట్లా. ఇంకా రుతి పాప అయితే ఆడో స్కెచ్ ఈడో స్కెచ్ చేసింది. నేను వెతుక్కొని మరీ తెచ్చుకుంటున్నా కానీ అసలు ఆడ ఉన్న క్రయాన్స్ అయితే వేస్తలేను. వేరే స్కెచ్ పెన్స్ అయితేనే మంచిగా గట్టిగా డార్క్ అనిపిస్తుంది కదా, మంచిగా అనిపిస్తుంది అని అది వెతుక్కొని మరీ తెచ్చుకుంటున్నా కలర్స్. బావనేమో క్రయాన్స్ వేసిండు పాపం. కానీ అది డయాగ్రామ్ మాత్రం బావదే నాకు పర్ఫెక్ట్ వచ్చింది అన్నట్టు అనిపించింది. డోర్మన్ పిక్ అది ఎట్లుందో అట్లా కూర్చున్నట్టు అట్లా దింపిండు, మస్తుంది. మీకు ఎవరిది నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలని ఒకసారి నాకు చెప్పండి, నేను నెక్స్ట్ అవి చేయడానికి ట్రై చేస్తా. ఉన్నాయి ఒక 5-6 వీడియోస్ అయితే ఏమో ఇంకా మన గ్యాలరీలు ఉన్నాయి. ఆ 5-6 వీడియోస్ తర్వాత ఏం చేయాలి అని ఇప్పుడే ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, అందుకనే అడుగుతున్నా అనమాట ఊకే. మళ్ళా వీళ్ళెప్పుడు హ్యాపీగుంటారు. వీళ్ళకి గొడవలే గావు అది ఇది అని దిష్టి పెట్టకండి. మాకు గూడా అయితాయి గొడవలు. కానీ చెప్పుకోమంతే బయటికి. మస్తు గొడవ పడతాం. రోజుకు 100 సార్లన్నా గొడవ పడతాం గానీ అవన్నీ లైట్ తీసుకుంటాం అనమాట. చిన్న చిన్న గొడవలే గదా అని. మళ్ళా ఇంగ ఆ టాపిక్ అంతా వదిలేస్తాము. ఎంత పెద్ద గొడవ అయినా ఏమైనా సరే గానీ మళ్ళా మంచిగా మాట్లాడుకుంటాం అనమాట. ఒకరికొకరం సారీ చెప్పుకుంటే అయిపాయే గొడవలు. గొడవలంటే మరీ గొడవలే ఉండవు. బావ అరిస్తే మనం సైలెంట్‌గా ఉండాలే. మనం అరిచినప్పుడు బావ సైలెంట్‌గా ఉండాలే. గంతే. ఇంగ అప్పుడు కామ్ అయితామనమాట ఇద్దరము. రుతి పాప అయితే ఫ్లాష్ కార్డ్స్ అన్నీ తెచ్చి ఆడ ముందలేసింది చూడండి. వీడియో లెంత్ అయితే చాలానే అయింది. కానీ స్టోరీ చెప్పినాం గదా మన సింధూర్‌ది. మీకేం బోర్ కొట్టదు అని అనుకుంటున్నా. అండ్ ఈ మన సింధూర్ రియల్ స్టోరీ చెప్పినాక మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నిజంగా ఆ టైంలో వైఫ్‌లో హస్బెండ్ వాళ్ళతో ఉన్నారు కదా, వాళ్ళందరికీ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. మస్తు భయంతోటి అసలు ఎట్లున్నారో ఏమో. వాళ్ళందరూ కూడా గ్రేట్ నిజంగా. నేను డైరెక్ట్ ఆడుండి ఫేస్ చేసిన కాబట్టి నాకు తెలుసు ఆ బాధ ఏందో. వాళ్ళు కూడా అంత బాధ ఫేస్ చేసిర్రు కాబట్టి పాపం వాళ్ళందరూ కూడా గ్రేట్ అసలు. ఇంకా కొంతమందయితే ఘోరంగా తీసిర్రు వీడియోలు. ఈ ఆర్మీ వాళ్ళని చేసుకోవద్దు, గిట్లనే ఉంటది, ఎప్పుడు ఏమయ్యేది తెలవదు, గట్ల అని తీసిర్రు. నాకు మస్తు బాధ అనిపించింది గట్ల తీసినప్పుడు. పాపం వాళ్ళ తప్పేముంది చెప్పండి, ఆ డ్యూటీ అట్లాంటిది. ఆర్మీ ఫ్యామిలీస్ కి మనం ఎంట్రీ అవుతున్నాం అంటే ఇంకా మనమే హ్యాపీగా ప్రౌడ్ గా ఫీల్ కావాలి కానీ వాళ్ళని అట్లా బాధ పెట్టొద్దు. పాపం హ్యాపీగా ఫీల్ కావాలి కానీ అసలు అట్లా బాధ పెట్టొద్దు. మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టొద్దు. ఇంకా పబ్లిక్ లా అట్లా వేస్తే ఇంకా మీరే బ్యాడ్ అవుతారు. కానీ ఒక బాధ ఏంటంటే మిమ్మల్ని చూసి ఇంకొకరు కూడా నిజంగానే గిట్లా ఉంటుందా ఆర్మీ ఫ్యామిలీస్ అంటే, ఆర్మీ వాళ్ళని చేసుకోవద్దు అట్లా ఇట్లా అని పాతకాలంలో అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అవన్నీ ఏం పట్టించుకోరు. మీరు అట్లా అనడం వల్ల మళ్ళీ ఒకవేళ ఎవరైనా మీ మాటలు విని అట్లా ఉండొచ్చు కదా, చేసుకోను గిట్లా ఉంటదంట గట్లా ఉంటదంట అని మారొచ్చు. అందుకనే కొంచెం మంచిగా ఉంటే బాగుంటది. పబ్లిక్ లో మనం అవన్నీ షేర్ చేసుకోవద్దు. ఫైనల్ గా మా బొమ్మలు ఎట్లున్నాయో కామెంట్ చేయండి. ఇది బాగా గీసిండు, చెప్పిన కదా మ్యాంగో చెట్టు అవి ఇవి గీసిండు ఉయ్యాలనంట. అది బొమ్మ చూడండి పర్ఫెక్ట్ వచ్చింది, నాకైతే మస్తు నచ్చింది. మంచిగా కూర్చున్నట్టు దింపిండు బావ. నేనేమో నార్మల్గా వచ్చింది నాది నాకు నచ్చలేదు. బావదే నాకు నచ్చింది. మీకేం నచ్చిందో కామెంట్ చేయండి.
కలర్స్ కూడా నేను స్కెచ్ పెన్స్ వేసిన, బావనేమో క్రయాన్స్ వేసిండు. అందుకనే కొంచెం లైట్గా ఉంది బావది. కలర్స్ కాకుండా డయాగ్రామ్ చూడండి, డోరమన్ చూడండి, ఎవరిది బాగుందని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఏం వీడియోస్ చేయాలో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంతవరకు చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. అండ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసి ఇంకా మన వీడియోని అయితే ఏం చేసేద్దాం.